గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మామూలుగా అమావాస్య అనగానే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము, ఎక్కువగా భయపడుతూ ఉంటాము. అందులోనూ ఇంకా అమావాస్య ఆదివారం రెండు కలిసి రావడం అంటే అసలు ఇంట్లోంచి బయటికే వెళ్ళొద్దు అంటారు. ముఖ్యంగా గ్రామాల్లో అయితే వెళ్ళకూడదు, తిప్పేసుకుంటారు, తీసేసుకుంటారు, ఇలా మాట్లాడుతుంటారు వాస్తవానికి. మరి ఇప్పుడు మనకు ఈ చైత్ర మాసంలో వచ్చే ఈ అమావాస్య, ప్రత్యేకించి అమావాస్య ఆదివారం రెండు కలిసి వచ్చాయి. ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? నాన్న, భయపడే వాళ్ళు ఉంటే భయపెట్టేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆదివారం అమావాస్య ఎన్నోసార్లు వస్తుంటుంది. కాకపోతే ఈసారి సంవత్సరాది తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది. ఇంకా దివ్యంగా అశ్వని నక్షత్రం కూడా కలిసి వచ్చింది. మనం నక్షత్రాలు ఉంటాయి, 27 నక్షత్రాలు. ఏ మనిషి పుట్టినా చచ్చినా అదే నక్షత్రాలు పుట్టాలి, అదే నక్షత్రాలు చనిపోవాలి, అదే నక్షత్రాలు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంకుస్థాపనలు, ఉపనయనాలు ఏది చేసినా 27 నక్షత్రాల్లోనే చేయాలి. అవునా? 27 నక్షత్రాలకి మొట్టమొదటిగా మనం పిలిచేటువంటి పేరు ఏంటంటే అశ్వని దేవతలు అని చెప్పి పిలుస్తుంటాం కదా. అవును, అశ్వని మొట్టమొదటి నక్షత్రం నక్షత్రాలలో. అంటే నక్షత్రాల మొత్తానికి అధిష్టాన దేవత, విశేషమైనటువంటి నక్షత్రం. ఆదివారం అమావాస్య. నిజంగా మీరు అడిగినట్టు భయపడాలంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నాన్న. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. అదేదో మనని మింగేస్తుంది, చంపేస్తుంది, భూతం, దయ్యం, రాక్షసి ఇలా ఏం లేవు ఎక్కడా కూడా. అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? ముఖ్యంగా నాన్న, ఆదివారం అమావాస్య రోజున చెడు పోగొట్టుకోవడానికి చాలా మంచి రోజు. చాలా మంది చెడు చేస్తారని భయపడుతుంటారు. చెడు పోగొట్టుకోవడానికి చాలా మంచిది నాన్న, మంచిది. ఎందుకంటే చెడు తిథుల్లో దాని ప్రభావం ఇప్పుడు ఒకటే సింపుల్ నాన్న. చీకటిగా ఉంది, చీకట్లో బాగా బల్క్గా ఉన్న వస్తువులు నీకు తొందరగా పట్టుకోగలుగుతావా? చిన్నగా ఎక్కడో దాగున్న గుండు సూదిని పట్టుకోగలుగుతారా? గుండు సూదిని పట్టుకోలేము కదా. బల్క్గా ఉన్నదాన్ని పట్టుకుంటాం. ఆదివారం అమావాస్య రోజున చెడు ఇంకాస్త ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఒక్కసారిగా తీసి పక్కన పడేసుకోవచ్చు. అసలు మన జోలికి రాకుండా పక్కన పడేసేయచ్చు, ఈజీగా చేయొచ్చు కదా. మరి అలాంటిది దాన్ని చెడు రోజుగా ఎందుకు అనుకోవాలి మనం? అంటే ఇప్పుడు మీరు అన్నది వాస్తవము. పక్కన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు ఉన్న చెడుని తీసేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళకి తగులుతుంది అనే భావనలో ఉంటారు చాలా మంది. మెయిన్ చాలా మంది కూడా రాత్రిపూట తీసేసి గుమ్మడికాయలు, కొబ్బరికాయ, నీళ్లు, ఎర్రన్నం, ఎండుమిర్చి, కోడిగుడ్లు, ఇవన్నీ నిమ్మకాయ, నెక్స్ట్ డే పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు రాలేదంటే ఇంకా రోడ్ల మీద అడుగు పెట్టలేము, మొత్తం ఎర్రగా తయారవుతుంటుంది. అవును, ఇవి తీసివేయటం మంచిదేనా? నేను తప్పని చెప్పటల్లా. దృష్టి దోషాలు ఇంటికి తీసేయచ్చు, మనుషులకు తీసేయచ్చు. కానీ తీసి 4 రోడ్ల సెంటర్లో పడేమని ఏ వ్యధవా చెప్పడు, ఎవరు చెప్పరు. అది తప్పు. చేస్తున్నది మనం చేస్తున్నది తప్పు. ముఖ్యంగా అవి తీసేసినప్పుడు 4 రోడ్ల సెంటర్లో ఒక మూలకి ఎక్కడన్నా కార్నర్లో పడేయమని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? నడి రోడ్లో పెడతారు. అవును, 3 రోడ్లు 4 రోడ్లు కలిసి చూసుకొని మరీ వేసొస్తారు. ఎవరు చూడకుండా. అది దొంగతనం కంటే పెద్ద భయంకరంగా జాగ్రత్త పడిపోతుంటారు. దాంట్లో అటు ఇటు చూస్తారు, మొత్తం రా 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 ఎవరు చుట్టలేదు అని చెప్పేసి టక్కన అక్కడ పడేసి నాకేం తెలియదు చేతులు దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ దృష్టి తీసేసిన తర్వాత నాన్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి అనేది ఒక శాస్త్రం. వెనక్కి తిరిగి చూడటానికి గల కారణాలు 100 సృష్టిస్తూ ఉంటుంది కర్మ. ఇప్పుడు దృష్టి తీసి వెనక్కి పడేస్తాం, వెనక్కి చూడకుండా రమ్మని చెప్తాం, కానీ వెనక ఏదో శబ్దమో, ఎవరు వస్తున్నట్టు, ఏదో ఒక ఆలాపనం ఆటోమేటిక్గా వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వరకు తీసుకొస్తుంది. అంటే మన కర్మ తీరేటువంటి అవకాశం, సంకల్పం లేదని ఆటోమేటిక్గా తిరుగుతారు కొంతమంది. తిరిగితే మళ్ళీ వీడితో పాటు ఇంటికి వచ్చేస్తుంటారు. తిరిగి చూస్తేనే అలాగే తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది. కరెక్ట్గా బండి మీద రాత్రి కూడా మనవాడు కొంత మద్యపానం ఎక్కువగా ఉంటుంది కదా. ఆ సమయంలో ఏ ఫాస్ట్లో పోతున్నాడో తెలియదు, ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఏం తొక్కాడో కూడా తెలియదు. కసక్కని దాని మీద తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కారు
కార్లో ఫోన్ మాట్లాడుకుంటూనో ఏదైనా పాటలు వింటూనో వస్తూ ఉంటారు. ఆ 4 రోడ్ల సెంటర్లో ఏముందో చూడం, కారు దాటిచ్చేస్తుంటాం. ఇంకా మనుషులంటే చూస్తే భయపడి పక్కకు వచ్చేస్తుంటారు. ఇది తగిలిందా వన్స్, ఇంటికి వెళ్ళిన గంట నుంచి బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. గంట నుంచి బాడీ పెయిన్స్, కళ్ళు మంటలు, విపరీతమైన ఫీవర్, తెల్లవారేసరికి చలి జ్వరం, నడి ఎండాకాలంలో కూడా చలి జ్వరం వస్తుంది. అంత విపరీతమైనటువంటి ఘోష ఉంటుంది దాంట్లో. అందుకని నేనేం చెప్తానంటే 4 రోడ్ల సెంటర్లో వేసి మన దృష్టి తీసేసుకోవడం కోసం ఎదురు వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకని ఒక కార్నర్లో పడేస్తే మరుసటి రోజు మున్సిపాలిటీ వాడు ఎవరో ఒకడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. రాత్రి గడిచిన తర్వాత దాంట్లో పవర్ ఉండదు. ఇక ఆ రాత్రి పడేసిన రాత్రి ఏదైతే ఉంటుందో ఆదివారం, గురువారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య ఇట్లాంటి రోజులు ఎక్కువ తీస్తుంటారు. నేను మా సెంటర్లో మొత్తం 4 రోడ్ల సెంటర్లే, ఎక్కడ చూసినా 4 రోడ్లే ఉంటాయి. ఇప్పుడు నిజంగా మనకు పోయింది ఎదురువాడికి పట్టిందంటే ఆ ఘోష కూడా పాపమే కదా నాన్న. వాళ్ళు ఏడుస్తున్నారు మన వల్ల, అంతే కదా. వాడికి ఫీవర్ వస్తుంది, తగ్గదు, ఏంటో అర్థం కాదు. వాడు చివరికి భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరో వచ్చేదో ప్రయోగం చేశారు అనుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా వరకు 50% ఇలాంటివి నమ్ముతున్నారు, చేశారని అనుకుంటున్నారు. ప్రయోగాలు 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 ప్రయోగాలు. అసలు అరే చిన్న దెబ్బ తగిలిన గురుగారు నాకు ప్రయోగం చేశారు గురుగారు, నాకు తెలిసిపోతుంది గురుగారు. ఏం తెలిసిపోతుంది? నా మొహం తెలిసిపోతుంది. లక్షణాలు భయం. నేను ఇందాక చెప్పా కదా, భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు కొంతమంది ఉంటారు. దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది కళ్ళు మూసుకొని నీకు ప్రయోగం జరిగింది, నీ వాళ్ళే చేశారు అని చెప్తుంటాడు. వీళ్ళ దగ్గర 30,000 40,000 గుంజుతుంటాడు, అయిపోతుంటాడు. అప్పుడు వదులుతుంది కరెక్ట్ దయ్యం. 30,000 40,000 ఖర్చు పెడితే కరెక్ట్ దయ్యం కూడా అవుతారు. అప్పుడు ఇంకో భయం. మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఉండే, ఆమె కూడా ఎప్పుడంతే ఏదో మనుషులు అన్నాక ఆరోగ్య సమస్యలు కామన్, ఎప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. మా అత్తగారి సైడ్ వల్ల చేసిరు మా అక్కని అంటది. సంవత్సరాల తరబడి ఇదే చెప్తుంది. అంత సెన్సిటివ్ గా ఉంటేనా ఏది తిట్టుకోలేము. అవును కదా, అంత ఘోరంగా ప్రతి ఒక్కదానికి పక్క వాళ్ళని కారణం ఇప్పుడు మన కర్మ కూడా పక్కవాడు కారణం అవుతున్నాడంటే అది మరి ఘోరం కదా. వాళ్ళని కారణాలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి అలాంటివి పక్కన పడేటువంటిది మంచిది. అలాగే ఆదివారం అమావాస్య రోజున ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశానికి వస్తేనన్నా, నిజంగా ఎక్కడైనా రావి చెట్టు మీకు దొరికితే సాయంకాల సమయంలో, సాయంత్రం 6:30 7 ఆ టైంలో చక్కగా ఇంట్లో ఒక 5 వడలు చేసుకోండి, మంచి పెద్దవి వడలు చేసుకోండి. ఒక గ్లాసు నిండా పెరుగు తీసుకోండి, కొద్దిగా సింధూరం తీసుకోండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి ఒక 27 ప్రదక్షిణాలు, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణే అగ్రత శివరూపాయ అశ్వత్థాయ నమో నమః అనేటువంటి శ్లోకం చెప్పుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసి ఈ 5 వడలు రావి ఆకులు ఉంటాయి కదా, చెట్టు కోజెద్దు పొరపాటున కింద పడ్డ ఆకులు తీసుకోండి. తీసుకొని ఈ 5 ఆకులు కూడా చక్కగా గట్టు ఉంటుంది, లేదంటే కింద మొదట్లో 5 ఆకులు పెట్టి 5 వడలు పెట్టండి. కొద్దిగా పెరుగు తీసుకెళ్ళాం కదా, 5 వడల మీద పెరుగు వేయండి. వాటి మీద తీసుకెళ్ళిన సింధూరం కొద్దిగా వేసి మీ మనస్సులో ఉండేటువంటి సమస్త రుణబాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి. చేసుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దాకా వెళ్ళండి. అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు. ఇంటి దాకా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. రుణం తీరేటువంటి మార్గం చక్కగా కనబడుతుంది దానివల్ల. అసలు ఆదివారానికి వడలకి సంబంధం ఏంటి అంటే, రాహుగ్రహానికి సంబంధించినటువంటివి వడలు. మినుములతో చేసేటువంటిది ఏంటి? మినుములు అంటే రాహు కదా. దధి పెరుగు వల్ల రుణబాధలు తీరిపోతాయి. రాహుగ్రస్తమైనటువంటి దోషాలు తద్వారా కలిగేటువంటి రుణబాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు. అందుకనే పెరుగు దానం ఇస్తే కూడా రుణబాధలు తీరిపోతాయి అంటారు. పెరుగు ఉంటుంది కదా, పెరుగు దానం ఇస్తే కూడా రుణబాధలు తీరిపోతాయి. ఇప్పుడంటే ఓకేనన్నా అందరూ మంచినీళ్ళు ఇస్తున్నారు చలివేంద్ర కేంద్రాల్లో కూడా, కానీ పూర్వకాలంలో ప్రతి ఇంటికి ఎవ్వరు పోయినా కూడా మజ్జిగ ఇచ్చేవాడు చక్కగా. మంచిగా ఉప్పేసి కొత్తిమీర వేసి కరివేపాకు వేసి మంచిగా చెలకొట్టి మజ్జిగిస్తే కదా. ఈ మజ్జిగ ఎందుకు ఇస్తున్నారు? చల్లదనం, ఎదురు వాళ్ళని గౌరవంగా. కానీ ఆ మజ్జిగ ఇచ్చిన ఇంట్లో రుణబాధలు ఉండవని చెప్తారు. అంటే ఇలా ఆచరించిన ప్రతి ఒక్కటి మన వెనకటి తరాల వాళ్ళు ఏదో ఒక ఆంతర్యం ఉంది దాని వెనకాల ఉంటుంది నాన్న, గొప్ప కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం తెలుసుకోలేక ఆ పాత చింతకాయ పచ్చడి నంచుకొని మనం వదిలేస్తున్నాం. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి
ఇంట్లో లేకపోతే ఏ రోగం తగ్గదని చెప్తారు. ఇప్పుడు జ్వరం వస్తుంది, లంకణం అంటారు. లంకణం 10 రోజులు అన్నం పెట్టకుండా జ్వరం ఉంచేస్తారు. జ్వరం ఉన్నప్పుడు 11వ రోజు భోజనం పెట్టేటప్పుడు పాచింతకాయ పచ్చడితోనే మొట్టమొదటి ముద్ద తింటారు. అవునా? పాచింతకాయ పచ్చడి ఉంటే ఏ కూరలు లేకపోయినా దాన్ని పప్పులు వేసుకొనైనా చేసుకోవచ్చు కదా. ఏమీ లేని రోజున కనీసం అది బొట్టిన అన్నంలో కలుపుకొని తిన్నా కూడా ఆనందంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. పాచింతకాయ పచ్చడి అంటే పనికిరాందని కాదు, ప్రతి దానికి పనికొచ్చేదాన్ని పాచింతకాయ పచ్చడి అంటారు. ప్రతి దానికి మనకు వస్తుంది. కాబట్టి ఈ పాచింతకాయ పచ్చడి ఇవని చెప్పేసి వదిలేస్తున్నారు సిస్టమ్స్ ని. ఆ సిస్టమ్స్ లో చాలా మంచి అంటే మనకి పనికొచ్చేటువంటి ఒక ప్రయోజన విషయాలు ఉంటాయి దాంట్లో. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. తప్పనిసరిగా ఇలా మజ్జిగ ఇవ్వటం మంచిది. దానికన్నా దాంతోపాటు ఈ తీసుకునే వాళ్ళే లేరని అనుకుంటే ఆయన చక్కగా రావి చెట్టు దగ్గర ఇలా చేసొచ్చు అనుకోండి, బ్రహ్మాండంగా రుణ బాధలు తీరిపోతాయి, ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ఇది చేయాల్సింది ఎవరు? ఇంటి యజమాని చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సాయంకాల సమయంలో 5 గంటల 45 నిమిషాల దగ్గర నుంచి 7 గంటల లోపల 6:45 లోపల చేస్తే ప్రదోషకాలంలో చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.